మన ఇంటికి సీలింగ్ చేయాల్సిన టైం అయితే వచ్చింది. దగ్గరలో ఫాల్ సీలింగ్ మెటీరియల్ అమ్మే షాప్ ఎక్కడుందో కనిపెట్టి ఇక్కడికైతే వచ్చాను. సీలింగ్ మెటీరియల్ కొనడానికి గానీ, ఇవ్వడానికి గానీ మాకు పెద్ద టెన్షన్ అయితే లేదు. కాకపోతే ఉన్న టెన్షన్ అంతా ఏ మోడల్ పెట్టాలి, ఏ డిజైన్ సెలెక్ట్ చేయాలి అనేసి. మా మమ్మీకి ఇవన్నీ నచ్చినాయంట. ఇవి నేను పెట్టనని. నాకైతే ఇలాంటి లైట్ అండ్ సటిల్ కలర్సే నచ్చినాయి అనమాట. సో వీటి ప్రొఫైల్స్ పెట్టుకొని వైట్‌గా ఉంచుకుంటే మనకి లైట్నింగ్ బాగుంటుంది. చాలా మంచి లుక్ వస్తుంది అని నేనైతే అంటున్నా. సో ఇక్కడ ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏం పెట్టాలి అన్నది అర్థం కాకే మేము ఆగిపోయాం అనమాట. మీకు ఏవి నచ్చినాయో కింద కమెంట్ చేయండి. మా మమ్మీ సెలెక్షన్ నచ్చినాయా, లేకపోతే నేను సెలెక్ట్ చేసిన మోడల్స్ నచ్చినాయో కింద అయితే కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఇక ఈ రోజు షాప్ కి వచ్చి చూస్తే నాకు షీట్స్ లో స్టాండర్డ్, హీట్ బ్లాక్ అని రెండు ఉంటాయని అర్థమైంది. అండ్ మేమైతే ఛానల్స్ వచ్చేసి 60mm ఆర్ అదర్వైజ్ 55mm కి అయితే ఖచ్చితంగా వెళ్తాం. ఫాల్ సీలింగ్ చేయించుకునే వాళ్ళకి టిప్ ఏంటంటే, ఈ షీట్ పైన బ్రౌన్ కలర్ ది ఒక చిన్నది ఉంది కదా పొరలాగా. సో ఇది కాకుండా కొన్ని షీట్స్ హీట్ బ్లాక్ అని అయితే ఉంటాయి. ఈ షీట్స్ కి అయితే మనకి సిల్వర్ కలర్ ది అయితే వస్తుంది కోటింగ్. సో ఇది ఏం చేస్తుందంటే హీట్ అనేది కిందకి రాకుండా దీన్ని బ్లాక్ చేస్తుంది, హీట్ ట్రాప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైనా స్లాబ్ లీక్ అయ్యి 1-2 డ్రాప్లెట్స్ పడినా గానీ మనకి సీలింగ్ షీట్ తడవకుండా, చెదపట్టకుండా ఈ కవర్ అనేది ప్రొటెక్షన్ లాగా, తడి అనేది దానికి వెళ్లకుండా ఇన్సులేషన్ లా పనికొస్తుంది. నార్మల్ షీట్ ఇది పక్క పక్కన పెట్టి చూపిస్తున్నా చూడండి. అది బ్రౌన్ కలర్ పేపర్ ఉంటే దీనికి సిల్వర్ కలర్ కవర్ ఉంది. రెండింటికి మాత్రం ఒక షీట్ పై మీకు ₹100 తేడా అయితే ఉంది. నాకు ఓవరాల్ గా 4000 డిఫరెన్స్ వచ్చింది నా మెటీరియల్ కి.